హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. ఈరోజు మనం నాన్ స్టిక్ ప్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక 90s ఎరాలో నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే చాలా మంచివి, అసలు ఆయిల్ అబ్జార్బ్ అవ్వదు, సో మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది, నాన్ స్టిక్ ప్యాన్సే వాడండి అని చెప్పేవాళ్ళు. కానీ అది కంప్లీట్లీ తప్పు. నాన్ స్టిక్ ప్యాన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ డేంజరస్, నాట్ ఓన్లీ ఫర్ ఫర్టిలిటీ. మనకి వేరే రకాలు కూడా క్యాన్సర్ ఇండ్యూసింగ్ ఏజెంట్స్ అలాంటివి కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. సో నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంత బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్స్లో పర్ఫ్లోరినేటెడ్ కార్బన్స్ అంటే పిఎఫ్సిస్ ఉంటాయన్నమాట. వీటిని ఓవర్ హీట్ చేసినా లేదా మనం కడిగేటప్పుడు బాగా గీకేస్తే అవి రిలీజ్ అవుతాయన్నమాట. సో ఆ పర్ఫ్లోరినేటెడ్ కార్బన్స్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కూడా ఫర్టిలిటీని ఇంపేర్ చేస్తుంది. ఫీమేల్స్లో దీన్ని ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటారనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి ఇవి. మేల్స్లో స్పర్మ్ క్వాలిటీని, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇవన్నిటిని కూడా తగ్గించవచ్చు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వల్ల. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే స్టీల్ ప్యాన్స్ కానీ వాడండి. సో దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఫర్టిలిటీ అనే కాదు, జనరల్ హెల్త్కి కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి అస్సలు మంచిది కాదు.